హాయ్ ఫ్రెండ్స్, నేను వాసు చిరావురి. ఈరోజు మన ప్రయాణం అరకులోని పద్మాపురం బొటానికల్ గార్డెన్స్కి. ఏయ్, ఇక్కడ గుర్రాలు ఉన్నాయి. చిన్నదో పెద్దదో గుర్రం గుర్రమే కదా. ఎక్కేస్తే పొలా, అద్దిరి పొలా. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం, సవారీ చేస్తే చక్కని గుర్రం, సాములు చేస్తే సర్కస్ గుర్రం, ఆగకపోతే అరబ్బి గుర్రం. పదవే నా పంచకళ్యాణి. ఫ్రెండ్స్, ఈరోజు ముందుగా పద్మాపురం గార్డెన్స్ దగ్గర గుర్రం ఎక్కడం అనే కార్యక్రమం పూర్తి చేసుకొని గార్డెన్స్లోకి ఎంటర్ అవుతున్నాం. అరకు బస్టాండ్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది పద్మాపురం బొటానికల్ గార్డెన్స్. అరకులో ఉన్న ఒక ప్రసిద్ధ బొటానికల్ గార్డెన్. ఇది అరకులో ఉన్న ప్రసిద్ధ సందర్శన స్థలాల్లో ఒకటి. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ గార్డెన్కి 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధం ఉంది. అది ఎలాగంటే, 2వ ప్రపంచ యుద్ధంలో పోరాడుతున్న ఆంగ్లో ఇండియన్ సైన్యాలకు కూరగాయలు, పండ్లు ఇక్కడి నుంచి సరఫరా చేసేందుకు, ఫుడ్ సప్లైస్ కొరతను నివారించేందుకు అరకులో 26 ఎకరాల స్థలంలో 1942లో ఈ గార్డెన్ ఏర్పరిచారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మారిన పరిస్థితుల కారణంగా ఇది ఉద్యానవన నర్సరీగా మరియు శిక్షణా కేంద్రంగా మార్చబడింది. ఇక్కడ ఉన్న అందమైన తోటలు, అరుదైన పుష్పజాతులు, రకరకాల చెట్లు, ఆ చెట్లపై నిర్మింపబడ్డ కాటేజీల వంటి ఇళ్ళు, సందర్శకుల ఆహ్లాదం కొరకు ఏర్పరిచిన రాతి శిల్ప కళాకృతులు స్వాగతం పలుకుతూ వీణుల విందు చేస్తాయి. ఇక్కడ ఎన్నడూ చూడని పలు రకాల విదేశీ వృక్షాలు, యూకలిప్టస్, పైన్ వంటి చెట్లను ఇక్కడ చూడవచ్చు. గులాబీల వంటి పలు రకాల అందమైన పూల తోటలను కూడా మనకు ఇక్కడ స్వాగతం పలుకుతాయి. ప్రకృతి పట్ల ప్రేమ ఉన్నవారికి ఇది ఒక అందమైన అద్భుతమైన ప్రపంచం. ఇక్కడ అన్ని చెట్లే ఉన్నాయి, మరింకేం లేవు అనేవారికి వారి కర్మాన వారిని వదిలేయడమే, మరింకేం చేయలేము. ఉద్యానవనాన్ని పూర్తిగా నడిచి చూడలేని వారి కోసం పిల్లలకు, పెద్దలకు సరదాగా ఎంజాయ్ చేయడానికి ఒక టాయ్ ట్రైన్ కూడా అందుబాటులో ఉంది. కాకపోతే జేబులోంచి డబ్బు తీయాలంతే. ప్రతిదానికి కొంచెం రేటు ఉంటుందంతే. ఇది చాలా సుందరమైన స్థలం కాబట్టి ఫోటోషూట్లకు, షూటింగ్లకు కొదవలేదు. ఈ గార్డెన్లో, ఈ ప్రాంతంలో గిరిజన వారసత్వ సంస్కృతులను ప్రతిబింబించే కళాకృతులు కూడా ఉన్నాయి. ఇవి మనకు వారి ఆచార సాంప్రదాయాలను గురించి తెలుపుతాయి. ఇంతేకాక గార్డెన్ ట్రీ టాప్ హట్ల పేరిట చెట్లపై నిర్మించిన ఇళ్ళు గాలికి ఊగుతూ విచిత్రమైన అనుభూతిని పంచుతాయి. ఇవి భూమి నుండి 10 అడుగుల పైన చెట్లపై ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది నగర జీవితం నుండి సేద తీరడానికి ఒక అందమైన అద్భుతమైన స్థలం.
ఇక్కడ చుట్టూ ఉన్న అందమైన పూల తోటలు ఓ పట్టాన మనసును నిలవనీయవు. వద్దన్నా చెయ్యి కెమెరా మీదకు వెళ్ళి ఇక్కడ అందాలను బందీ చేస్తుంది. ఈ పద్మాపురం గార్డెన్స్ దగ్గర మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ కోసం గుర్రాలు కూడా ఉన్నాయి. కాకపోతే కొన్ని పుట్టు గుర్రాలు, మరికొన్ని పెద్దవి. మరి చాయిస్ మీదే. ఈ పద్మాపురం గార్డెన్స్ పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. దీని ఎంట్రీ ఫీజు కూడా ఎక్కువే. లోపల ఉన్న చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీ స్టాల్ తప్ప మిగతావన్నీ మన ఊళ్ళో ఉండే ఎగ్జిబిషన్ తలపిస్తాయి. పైగా ఈ ప్రాంతంలో ఫోటోగ్రఫీ పైన కూడా నిషేధం. నాకైతే దీనికోసం ఎంత దూరం రావాలా అనిపించింది. అయితే లోపల కాఫీ స్టాల్లో అద్భుతమైన కాఫీ రుచులు అందుబాటులో ఉన్నాయి. మంచి కాఫీ ప్రియులకు ఇది ఒక సువర్ణావకాశమనే చెప్పవచ్చు. ఇది ఈనాటి వీడియో ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వాసు చిర్రావూరి.